దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కీర్తనలు 132వ అధ్యాయము 12వ వచనం. ఆయన మాట తప్పనివాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త తెలుసా? ఆయన మాట తప్పనివాడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము సెలవిచ్చి ఉంటుంది, వాక్యము సాక్ష్యం పలుకుతుంది. మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? రాజు అయినటువంటి దావీదు, దేవుని దాసుడు దావీదు ఈ మాట పలుకుతున్నాడు. ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు రాసినటువంటి యాత్ర కీర్తనలో ఆయన మాట తప్పనివాడంటండి. హల్లెలూయా. నిజంగానే మాట తప్పనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశమును భూమిని గతించిన కానీ నా మాట ఎన్నటికి గతించదని ఆత్మదేవుడు పలుకుతుండగా, గడ్డి వాడిపోవును, దాని పువ్వు రాలిపోవును, అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచునని యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడటం లేదా? నిజంగానే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడండి. ఈరోజు చూడండి, దేవుని యొక్క మాట బహుబలము కలది, బహు వాస్తవము కలిగినదై ఉన్నదండి. దావీదుకి ఏదైతే ప్రమాణం చేశాడో, దావీదుకి ఏ మాట ఏ వాక్కునైతే ఇచ్చాడో ఆ వాక్కును నెరవేర్చినటువంటి దేవుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన యొక్క నిత్య రాజ్యము నిత్యము నిలిచినని దావీదుతో పలికి ఉంటుండగా, ఆ యొక్క దేవుని మాట ఇప్పటి వరకు కూడా నిలబడి ఉందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. తదితర భక్తులకు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకు మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో దేవుడు ఏమని మాట ఇచ్చినాడో నాకైతే తెలియదు. ఏ మాటలైతే నువ్వు పొందుకుని ఉన్నావో దైవ జనుల ద్వారా, దైవ వాక్యము ద్వారా ఏ యొక్క వార్తలను నువ్వు పొందుకొని ఆ పొందుకున్నటువంటి వాక్యాల పట్ల నీవు ఆశ కలిగి ఉన్నావో దానిని బట్టి ఆయన పాద సన్నిధిలో మోకరించు. మాట తప్పనటువంటి దేవుడు నీ చెంతకు వచ్చి నీతో ఏమైతే వాగ్దానాలు చేసి ఉన్నాడో, నీకేమేమి నీ జీవితంలో చేయాలని నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యాలన్నీ యేసు నామములో ఈ దినమందే అవి జరుగునుగాక. హల్లెలూయా. వాక్యము నమ్మినట్లయితే మాట తప్పనివాడా, నా ఇచ్చినటువంటి వాక్కులను నెరవేర్చు ప్రభు అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మాట తప్పనటువంటి దేవుడు, దావీదుకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చినటువంటి దేవుడు, అబ్రహాంకి ఇచ్చిన మాటను నెరవేర్చినటువంటి దేవుడు, నీకు ఇచ్చినటువంటి మాట కూడా నెరవేర్చుటకు సర్వసముద్రై ఉన్నాడు. లేచి ఆయన పాదములను పట్టుకో. ఈ వాక్యము నీకు నీ హృదయమునకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.